దేవుడి యొక్క ప్రణాళిక అయితే నీలో ఒక్కడు 1000 మంది అగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రపంచంలో పెద్ద పెద్ద సేవ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రారంభం మొత్తం ఒక్కలతోనే ప్రారంభమైంది. ఇప్పుడు హోసన్న మందిరి ఏసన్న గారిని తీసుకున్నా, పాలి యాంగిచౌ గారిని తీసుకున్నా, పెద్ద పెద్ద సేవకుల్ని ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళ యొక్క ప్రయాణం కానీ, వాళ్ళ యొక్క ప్రార్థన కానీ, వాళ్ళ యొక్క ప్రయాస కానీ ఒక్కలతోనే మొదలయ్యి కొన్ని లక్షల మందిగా మార్చబడింది. స్తోత్రం కలుగునుగా. కూడా ఒక అద్భుత కార్యాలు చేయాలంటే వేల మంది, లక్షల మంది అవసరం లేదు, కానీ ఒక్కళ్ళు గనక నిలబడితే ఒక్కడ పక్కన 1000 మంది సైన్యంగా నా దేవుడు నిలబడతాడు. మన పక్కన ప్రార్థన చేయడానికి ఉన్నా లేకపోయినా సరే నాతో పాటు నా దేవుడు ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అయ్యగారు మాతో పాటు ప్రార్థన చేయట్లా, సంఘం మాతో పాటు ప్రార్థన చేయట్లా, నాతో పాటు సహకరించేవాళ్ళు లేరు, నాతో పాటు మాట్లాడేది ఎవ్వరు కూడా అట్లా అనుకోవద్దండి. ఎవరున్నా లేకపోయినా ఒంటరితనంలో మన దేవుడు మన పక్కన నిలబడి 1000 మంది సైన్యముగా మన దేవుడు నిలబడతాడు. హల్లెలూయా.